హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 7. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మ్యాగీ, అన్ని అరేంజ్మెంట్స్ కేర్ఫుల్ గా చూడు. అండ్ 2 days లో మ్యారేజ్ ఈవెంట్స్ లైక్ మెహందీ, సంగీత్ స్టార్ట్ అవుతాయి కదా. రేపటికి అన్ని కంప్లీట్ అవ్వాలి. అలానే గెస్టులు కూడా ఈ రోజు నుంచే వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం రాకుండా చూసుకో అంటూ భూమి స్టాఫ్ మొత్తానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. తన్ను ఎక్కడికి అంత హడావిడిగా పరిగెడుతున్నావు, పడిపోతావు అంటూ స్టెప్స్ ఎక్కుతున్న తన్వీర్ని పట్టుకొని ఆపుతుంది భూమి. మామ్, లీవ్ మీ, నేను వెళ్ళాలి, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. మ్యాగీ, నువ్వు వెళ్ళి అన్నీ చూసుకో అంటూ వాళ్ళని పంపించేసింది భూమి. తను నీకు ఫస్ట్ ఏం చెప్పాను, అల్లరి చేయకుండా ఉండమన్నా కదా. ఎందుకు అటు ఇటు వెళ్తున్నావు? ఇలాగైతే నిన్ను పంపించేస్తాను. మామ్, నేనేం చేశాను, నన్ను పాయింట్అవుట్ చేస్తున్నావు? నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది. చైతు మామ నన్ను ఔటింగ్కి తీసుకెళ్తానని ప్రామిస్ చేశాడు. దానికోసం నేను చిన్న వర్క్ చేయాలి. లీవ్ మీ. హే, అదేంటో నాకు కూడా చెప్పు. చైతు మామ నీకేం చెప్పాడు, నాకు కూడా చెప్పు, నేను కూడా తెలుసుకుంటాను అంటుంది భూమి. తన్ను ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెడుతూ, నీకు చెప్పొచ్చు, బట్ చైతు మామ సీక్రెట్ అన్నాడు. దట్ మీన్స్ జెంట్స్ సీక్రెట్ లేడీస్ కి చెప్పకూడదు. సో యూ డోంట్ ఆస్క్ టు మీ మామ్. ఆహా, అంత పెద్ద మగగాడిదవైపోయావా ఏంట్రా అంటూ తన ముందు కూర్చుంది భూమి. మామ్కి చెప్పలేనంత పెద్ద సీక్రెట్ ఏంట్రా, చెప్పు అంటూ తన్వీర్ని అడుగుతుంది భూమి. మామ్, యాక్చువల్లీ చైతు మామ, భూమి నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఈరోజు శిరీష్ మా వదిన ఇద్దరు వస్తున్నారు. ఏమవుతుందో నాకు టెన్షన్గా ఉంది. నువ్వేమో కొడుకుతో మాట్లాడుతూ ఉన్నావా? వాడితో ఎప్పుడైనా మాట్లాడొచ్చు, నా ప్రాబ్లం సాల్వ్ చేయి అంటూ భూమికి గ్యాప్ లేకుండా అడిగేస్తుంది పూర్ణ. భూమి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే తన్వీర్ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. మేడం వచ్చిన తర్వాత చూసుకుందాం, అయినా ఏమవుతుంది, మీరే ఎక్కువగా పానిక్ అవుతున్నారు అంటూ పూర్ణని పంపిస్తుంది. తన్ను అంటూ తన్వీర్ వెళ్ళిపోవడం చూసి భూమి కూడా తన్ను హ్యాపీనెస్ చూసి అక్కడి నుంచి హ్యాపీ ఫీల్ అవుతూ వెళ్ళిపోయింది. చైతు మామ చెప్పమన్నాడు కానీ ఇన్ని రూమ్స్ లో ఎక్కడుంటుంది, నాకెలా తెలుస్తుంది? వీళ్ళలో ఎవరు పెళ్లి కూతురు, ఎవరు? హౌ కెన్ ఐ గెస్ దట్ అంటూ అన్ని రూమ్స్ కి కష్టపడి డోర్ బెల్ కొడుతూ ఉన్నాడు తన్ను. నువ్విక్కడేం చేస్తున్నావు? రూమ్ బయట ఉన్న తన్వీర్ని చూసి పిలుస్తుంది అంజలి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, ఏమైనా కావాలా తన్ను? రూమ్లోకి తీసుకెళ్తుంది అంజలి. అబ్బా, హౌ మెనీ టైమ్స్ టెల్ యూ కాల్ మీ వీర్, లేదంటే నేను మీతో మాట్లాడను. ముద్దుగా కళ్ళు పెద్దవి చేసి అంటాడు తన్ను. అంజు, టైటిల్ చెప్పకుండా మూవీ చూస్తున్నట్టు ఎవరో చెప్పకుండా మాట్లాడుతున్నావు. ఎవరు ఈ లిటిల్ చాంప్, క్యూట్ గా ఉన్నాడు? తన్నుని దగ్గరికి తీసుకుంటూ అంటాడు అర్జున్. హా, దట్ మీన్స్ యు ఆర్ మిస్టర్ వీర్ రైట్? నవ్వుతూ తన్నుతో అంటాడు అర్జున్. హా, ఐ లైక్ యూ అంకుల్. మీరే నన్ను కరెక్ట్ గా పిలిచారు, అందరికీ చెప్పలేకపోతున్నా అంటూ తల కొట్టుకునేసరికి ఇద్దరు నవ్వుకుంటారు. అర్జున్, మన భూమి ఉంది కదా, తన కొడుకు. నిన్నే చూశారు కదా ఎలా మాట్లాడుతున్నాడో. నాకైతే మన నార్మన్ గుర్తొచ్చాడు. వాడు అంతే, ఏదైనా స్ట్రైట్ గా చెప్పేవాడు. హా, భూమికి పెళ్ళైందంటేనే నమ్మడం కష్టం. ఇంత కొడుకు కూడా ఉన్నాడా? వీర్ని దగ్గరికి తీసుకొని పక్కన కూర్చోపెట్టుకున్నాడు. మిస్టర్ వీర్, వాట్ డు వాంట్ అంటూ అర్జున్ తన్వీర్ని అడుగుతాడు. అయ్యో, మీ వల్ల నేను వచ్చిన పని మర్చిపోయాను. నేను చైతు మామ పెళ్లి చేసుకునే పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళాలి. తనకి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చైతు చెప్పాడా? నీకేం చెప్పాడు? ఏం చెప్పాలి నువ్వంటూ అడుగుతుంది అంజలి. అయ్యో, వీళ్ళంతా పెద్దవాళ్ళు అయ్యారు, కానీ మీకు ఇది కూడా తెలీదు? మీకే కాదు,
ఆల్ అలానే ఉంటారు. మా మామ్ కూడా సీక్రెట్ అంటే ఏంటి అని అడిగింది. సీక్రెట్ అంటే ఎవరికి చెప్పకూడదు, అది కూడా తెలీదు. జెంట్స్ సీక్రెట్ లేడీస్ కి చెప్పచ్చా అంటూ తల కొట్టుకుంటూ అన్నాడు తన్ను. తన్ను అన్నదానికి అంజలి నోరు తెరిచి చూస్తుంటే అంజలి సిచ్యువేషన్ ని చూసిన అర్జున్ నవ్వలేక నవ్వుతున్నాడు. అర్జున్ ఎందుకు అలా నవ్వుతున్నావు? నీకంత జోక్గా ఉందా అంటూ మూతి ముడుస్తూ అంటుంది అంజలి. అంజలి, పెళ్ళై ఇన్నేళ్లైనా కూడా నీ ముందు నేను మాట్లాడలేకపోయాను, నీకు ఆన్సర్ చేయలేకపోయాను. బట్ వీడు చూసావా, ఇంత లేడు, నీకెలా ఆన్సర్ చేశాడో, అందుకే నవ్వుతున్నా. యు ఆర్ టూ స్మార్ట్ వీర్ అంటూ తన్నుని కిస్ చేశాడు. అర్జున్ కిస్ చేయగానే వీర్ తన చిక్ ని రబ్ చేసుకుంటూ నాప్కిన్ తో తుడిచేసుకున్నాడు. వీర్ చేసిన దాన్ని ఇద్దరు కూడా నవ్వుకుంటూ అంజలి తన్వీర్ పక్కన కూర్చొని మళ్ళీ కిస్ చేస్తూ ఉంటే తన్ను అలానే రిపీట్ చేస్తున్నాడు. అంజలి స్టాప్ ఇట్, నువ్వు చేసేదానికి వాడి బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి అంటూ తన్నుని తన ఒళ్ళోకి తీసుకున్నాడు. వీర్, జెంట్స్ సీక్రెట్ లేడీస్ కి చెప్పకూడదు కదా, నాకు చెప్పేయ్, నేను చెప్తాను అంటూ అనేసరికి తన్ను అంజలి వైపు చూసేసరికి అంజలి మూతి తిప్పుతూ పక్కకి తిరిగింది. చైతు మామ అర్పిత ఆంటీకి ముద్దిస్తాను రమ్మన్నాడు. అది చెప్పాలంటే ఆంటీ నాకు కనిపించట్లేదు. నన్ను తీసుకెళ్తావా? నేను ఆంటీకి చెప్తాను. అప్పుడు నేను చైతు మామ ఔటింగ్కి వెళ్తాం. అలానే ఒక్క మాట చిన్నగా అర్జున్తో అంటూ ఉంటే అప్పుడే అర్పిత కూడా లోపలికి వస్తుంది. తన్ను చెప్పిన దానికి అందరూ నవ్వుకుంటూ ఉంటే తన్నుకి అర్థం కాక ఎందుకు నవ్వుతున్నారు అంటూ అడుగుతాడు. వీర్, నువ్వు అడిగిన అర్పిత ఆంటీ తనే అంటూ అర్పితని చూపిస్తాడు. అర్పిత నిన్ను చైతు రమ్మన్నాడంట అంటూ అర్జున్ అనేసరికి అయ్యో అంకుల్, నువ్వు సరిగ్గా చెప్పట్లేదు, కిస్ ఇస్తాను రమ్మన్నాడు, పదాంటీ నేను తీసుకెళ్తాను అంటూ అర్జున్ చేతుల్లో నుంచి దూకుతూ వెళ్లి అర్పిత చేయి పట్టుకున్నాడు. అర్జున్ అంజలి ముందు అర్పిత నవ్వలేక చూస్తుంది. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయలేక సిగ్గుగా ఉంది. అదేం పట్టని తన్ను, పద ఆంటీ, నీకు ముద్దిస్తే నన్ను బయటకు తీసుకెళ్తాడు, ఇది సీక్రెట్ ఎవరికి చెప్పకు అంటూ అర్పితని గొడవ చేస్తాడు తన్నుగాడు. అర్పిత పిలుస్తున్నాడుగా వెళ్ళు అంటూ అర్జున్ అనేసరికి డాడ్ అంటూ సిగ్గుపడుతూ అర్పిత బయటకు వెళ్తుంది. తన్ను అర్జున్ దగ్గరికి వచ్చి నవ్వుతూ నా ప్రాబ్లం సాల్వ్ చేశావు, ఈ రోజు నుంచి నువ్వు నా ఫ్రెండ్. అవును, నేను నిన్నేమని పిలవాలి? నీ పేరేంటి? అర్జున్. అజ్జు, కాల్స్ నైస్. నేను నిన్ను అలానే పిలుస్తాను, మరి నన్నేమంటావు? అంజలి ఆత్రంగా అడుగుతుంది. మై మామ్స్ టెల్స్ మీ ఆడలేడీస్తో ఫ్రెండ్షిప్ చెయ్యొద్దు అంది, అందుకే నీతో కట్టిఫ్ అంటూ పరిగెడుతూ బయటకు వెళ్ళిపోయాడు. అంజలి తన్ను వెనకే వెళ్లేలోపు తన్ను రూమ్ దాటి పారిపోయాడు. అర్జున్ ఎందుకు అంతలా నవ్వుతున్నారు అంటూ వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది. అంజలి వాడి మాటలకు నవ్వకుండా ఉండలేకపోయాను. అర్జున్ని వింతలా నవ్వింది ఎప్పుడో తెలుసా? ఆర్మన్ ఈ ఏజ్ లో ఉన్నప్పుడు. అప్పుడు వాడు కూడా ఇలానే ఉండేవాడు, ఇంతే అల్లరి చేసేవాడు. అండ్ వాడు కూడా అంతే కదా, కిస్ చేస్తే ఇలానే చేసేవాడు. వీణ్ణి చూడగానే ఈరోజు ఆర్మన్ గుర్తొచ్చాడు అంటూ అనగానే అంజలి కళ్ళలో నీళ్లు చేరాయి. అంజలి, ఏంటిది చిన్నపిల్లలా? ఈ హ్యాపీ మూమెంట్ లో ఇలా డల్ అవుతావా? పద అంటూ తనని తీసుకుని బయటకు వెళ్ళాడు అర్జున్. తన్ను వెళ్ళి ఇంతసేపైన ఇంకా అర్పిత రాలేదు, అసలేం చేశాడు? అర్పితకి చెప్పాడా లేదంటే మర్చిపోయాడా అంటూ అర్పిత కోసం వెయిట్ చేస్తున్న చైతు అర్పిత రావడం చూసి బేబీ వచ్చేసావా అంటూ హక్ చేసుకోబోతుంటే మూతి పగిలేలా పంచిచ్చింది అర్పిత. బేబీ, నేను నీ కోసం వెయిట్ చేస్తుంటే వచ్చి కిస్సిస్తావనుకుంటే కిక్కిస్తావా? ఐఎమ్ హట్టు. చెయ్యి, నిన్ను కొట్టడం కాదు, చంపేయాలి. నీకేం చేయాలో చేయకూడదో కూడా తెలీదా? చిన్నపిల్లలకి అలాంటివి చెప్పి పంపిస్తావా? నీ వల్ల మామ్ డాడ్ ముందు నా పరువు పోయింది అంటూ పక్కనే చైర్లో కూర్చుంది అక్షిత. నన్ను కొట్టి నువ్వు పెట్టి చేస్తున్నావు? ఏం చేశాడు వాడు? సీక్రెట్ గా నీకే చెప్పమన్నా కదా.
నీ తెలివి ఏడ్చినట్టే ఉంది. వాడు కూడా మామ్ డాడ్ ముందు చెప్పి సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు అన్నాడు. హా, అందరికీ చెప్పేశాడా? ఆంటీ అంకుల్ ఏమైనా అన్నారా? మన మీద డౌట్ ఏమైనా వచ్చిందా? కాస్తుంటే వచ్చేది, బట్ అంత డీప్గా థింక్ చేయలేదు. ఉన్న టెన్షన్స్ చాలవా? మావయ్య ఒప్పుకోడు. అలానే ఇది లవ్ మ్యారేజ్ అనేది మా అన్నయ్యకి తెలిసినా ఒప్పుకోడు. నీ వల్ల తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అది కూడా థింక్ చేయకుండా ఏంటా ఫూలిష్ థింగ్స్? సారీ బేబీ, మార్నింగ్ నుంచి నేను కలవలేదు, అందుకే అలా చేశాను. కానీ వాడు అలా చేస్తాడని నాకే తెలుసు. మొత్తానికి తెలియలేదు కదా, ఎలాగో వచ్చేసావు కదా, అందుకే ముద్దిస్తాను అంటూ సిగ్గుపడుతూ అంటుంటే, చంపేస్తాను నువ్వు ఇలాంటి పనులు చేస్తే. ఈరోజు నాకు నీ మీద చాలా కోపం వచ్చింది అంటూ అర్పిత ప్లీజ్ అంటూ చైతు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. చైతు మామ, ఇంకెంతసేపు కిస్ చేయడానికి? నీకు కిస్ చేయడం కూడా రాదు అంటూ వచ్చినవాడు కాస్త అర్పిత బుగ్గ మీద కిస్ చేసి, అయిపోయింది కదా పద మనం వెళ్ళిపోదాం అంటూ చైతు చేపట్టుకొని లాగుతాడు. ఆంటీ నువ్వు వెళ్ళు, వస్తే నీకు కిస్ ఇస్తా అన్నాడు, ఇచ్చేసాం కదా మామ పద అంటూ ఉంటే, నీకు ఇలానే కావాలి అంటూ అర్పిత వెళ్ళిపోయేసరికి ఏడ్చుకుంటూ తన్వీర్ని తీసుకుని బయటకు వెళ్తాడు చైతు దీనంగా. సిరి, ఇంకా భూమి కోసమే ఆలోచిస్తున్నావా అంటూ రూమ్లోకి వచ్చిన జయంతి సిరి చేతిలో ఉన్న భూమి ఫోటో లాగేసి చింపేసింది. మామ్, కాస్త బాధగా అంటాడు శిరీష్. సిరి, ఇంకా నువ్వు ఆలోచించడానికి తనేం పిల్ల కాదు, పిల్లాడికి తల్లి, అర్థమవుతుందా? నువ్వు దానికోసం పిచ్చోడవుతుంటే అదేమో ఎక్కడికో వెళ్ళి కొత్త జీవితం మొదలు పెట్టింది. దాని గతం దాచిపెట్టి పెళ్లి చేసుకుని కొడుకును కూడా కంది. మామ్, భూమి అలా చేస్తుందంటే నేను నమ్మను. అలా చేసేదైతే నన్నే పెళ్లి చేసుకునేది. సిరి, నువ్వు ఇంకా పిచ్చోళ్లే థింక్ చేయకు. నిజం తెలిసి నువ్వు చేసుకున్నా దాని మీద నీకు అనుమానం ఉంటుందని తెలుసు. అందుకే నిన్ను కాదని మరో ఎవరినో పెళ్లి చేసుకుంది. అయినా ఇదంతా మనకు అనవసరం. సిరి, ఇప్పుడు భూమి పెళ్లి కాని పిల్ల కాదు, పిల్లాడికి తల్లి. ఇంకేమైనా ఆశలుంటే మనసులోనే చంపేయి. చెప్తున్నా కదా, చైతు పెళ్లికి అన్నీ మర్చిపోయి పిలిచారు పదా. నువ్వు చేసిన ఘనకార్యం ఇన్నాళ్ళు దూరంగా ఉన్నావు, ఈ పెళ్లిలో అయినా కలవాలి అంటూ సిరిని తీసుకుని వెళ్లి కారులో స్టార్ట్ అయింది జయంతి. అగ్నిహోత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, దిస్ ఈస్ ది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు ఆల్. నన్ను మోసం చేయాలనే థాట్ ఉన్నా దాని మనసులోనే చంపేయండి. మోసం చేస్తే అది నా నోటీస్కి వస్తే మాత్రం పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది. మైండెడ్. వేటాడడం లయన్ నేచర్, ప్రాణాల కోసం పారిపోవడం యానిమల్స్ నేచర్. చూసే వాళ్ళకి లయన్ చేసేది రాంగ్ కావచ్చు, బట్ లయన్కి అదే న్యాయం. ఒకడిని చంపితేనే తన ఆకలి తీరుతుంది అంటే చంపడానికి క్షణం కూడా వెయిట్ చేయదు. తన ఆకలి తీరే వరకు దేన్ని వదలదు. అందర్నీ చూస్తూ వార్న్ చేసి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు ఆర్మన్. అగ్నిహోత్ర సంజయ్ ఇష్యూలో జరిగిన దానికే ప్రాణం పోయినట్టు ఉన్న ఆఫీస్ స్టాఫ్ కి ఆర్మన్ వార్నింగ్ ఇంకా భయాన్ని పుట్టిస్తుంటే సైలెంట్ గా తమ వర్క్ చేసుకుంటూ సార్ అంటూ ఆర్మన్ రూమ్ లోకి వచ్చాడు తన పర్సనల్ సెక్రటరీ కమ్ ఆల్ ఇన్ వన్ ఉత్తమ్. యా టెల్ మీ అంటూ తల తిప్పకుండానే తన వర్క్ చేసుకుంటున్నాడు ఆర్మన్. సార్, ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ కాంటెస్ట్ కి ఫ్యాషన్ డిజైనర్ కోసం ఇంటర్వ్యూ కండక్ట్ చేశాం కదా, ఆ ఇంటర్వ్యూకి ఫైనల్ గా 3 పేర్స్ సెలెక్ట్ అయ్యారు. మీరు చూసి ఫైనల్ చేయాలి. ఓకే దెన్, వాళ్ళని 1 by 1 లోపలికి పంపించు అంటూ ఆర్మన్ అనేసరికి ఉత్తమ్ బయటకు వచ్చి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని పిలుస్తున్నాడు. ఫస్ట్ 2 పేర్స్ కూడా ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ 1 కోసం చూస్తూ అక్కడెవరూ లేకపోయేసరికి రెజ్యూమ్ చెక్ చేస్తూ షైరీ, హూ ఇస్ ది షైరీ అంటూ అనేసరికి కమింగ్ సార్ అంటూ పరిగెడుతూ తన చేతిలో ఉన్న ఫైల్ కింద పడేసరికి ఆ పేపర్స్ అన్నీ సెట్ చేసుకుంటూ వచ్చింది. సార్, నేనే షైరీ అంటూ ఉత్తమ్ ముందు నిలబడింది. వాట్ మిస్, డోంట్ యూ హ్యావ్ టైమ్ సెన్స్? మా బాస్కి టైం నెగ్లెక్ట్ చేసే వాళ్ళంటే కోపం. అవును,
ఆ రోజు నీతో పాటు వచ్చిన అమ్మాయి ఎక్కడా? నువ్వే వచ్చావు. సార్, యాక్చువల్లీ తను అవుట్ ఆఫ్ స్టేషన్. బట్ డోంట్ వరీ, మేమిద్దరం కలిసే కాబట్టి చేసేది తనకేం ప్రాబ్లం ఉండదు. షూ, అసలే లేటుగా వచ్చావు. ఇవన్నీ చెప్తే మా బాస్ నీకు ఎంట్రన్స్ లోనే ఎగ్జిట్ ఇస్తాడు. సార్, నేను జస్ట్ 2 minutes లేట్ అంతే. బట్ మీరు దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. నేను కన్వే చేసుకుంటాను అనేసరికి ఉత్తమ్ సరే పద అంటూ షైరీని లోపలికి తీసుకెళ్లాడు. సార్ అంటూ రూంలోకి వచ్చిన షైరీ అక్కడున్న ఆర్మని చూడగానే తనకే తెలియకుండా భయం వేసింది. వామ్మో, ఈయనేంటి ఇలా ఉన్నాడు అనేసి అనుకుంటూ తన దగ్గరున్న డిజైన్స్ అన్నీ కూడా ఆర్మన్కి ఇచ్చింది. ఆర్మన్ తన వైపు చూస్తూ కళ్ళతోనే కూర్చో అన్నట్టుగా సైగ చేసేసరికి పులిబోనులో పిల్లిలా సైలెంట్గా ఉంది. మిస్ షైరీ, షైరీ వెల్ అంటూ వెరిఫై చేస్తూ, ఈ డిజైన్స్ అన్ని మీరే డిజైన్ చేశారా? నథింగ్ సార్, నేను తన మోడల్ అండ్ ఈ డిజైన్స్ డిజైన్ చేసింది వేరే అమ్మాయి. తనిప్పుడు రాలేదు. వాట్ అంటూ ఫైల్ తన మొహాన విసిరి కొట్టాడు. డోంట్ యూ హ్యావ్ మేనర్స్? ఇంటర్వ్యూ ఉంది అని చెప్పేది ఇందుకేనా? ఇలా చేయడానికా వచ్చేది? ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉండే మీకు జాబ్ ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా? సార్ ప్లీజ్ ట్రై టు లిజన్. తనేం కావాలని చేయలేదు. మీరు వెన్యూ నిన్నే ఫిక్స్ చేసి మెయిల్ చేశారు. తను ఈ బ్రైడల్ ఫ్యాషన్ డిజైనింగ్ మీదే దేశిస్ చేస్తుంది. ఆ వర్క్ మీదే న్యూ డిజైన్స్ కోసం అండ్ ఆ ప్రాజెక్ట్ కోసం వెళ్ళింది. సడన్ ప్రోగ్రామ్ అయ్యేసరికి తను కూడా రావడం కుదరలేదు. తన డిజైన్స్ అన్నీ ట్రై చేసే మోడల్ నేనే. సార్, వీఆర్ బోత్ ఆర్ సేమ్ అంటూ ఆర్మన్కి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. మీ నెగ్లిజెన్సీ నచ్చకపోయినా ఐ లైక్ యువర్ ఎక్స్ప్లెనేషన్. ఫ్రాంక్ చెప్పిన నీ ఫ్రాంక్నెస్ నచ్చింది. అండ్ ఐఎమ్ ఇంప్రెస్ అబౌట్ యువర్ డిజైన్స్. ఐ హ్యావ్ అన్ ఆఫర్. మీ ఇద్దరికీ నా కంపెనీలోనే జాబ్ ప్రొవైడ్ చేస్తాను. వాట్ అబౌట్ యూ? సార్, అగ్నిహోత్రలో జాబ్ అంటే ఇట్స్ గ్రేట్ ఆనర్ టు మీ. వీఆర్ వెరీ లక్కీ అంటూ సంబరపడుతుంది షైరీ. మెయిన్ ఈ ఆఫర్కి రీజన్ నువ్వు కాదు, నీ డిజైనర్. తను ఒప్పుకుంటేనే నేను నీకు జాబ్ ఉంటుంది అండ్ మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ష్యూర్ అంటూ షైరీ హ్యాపీ అయ్యేసరికి ఉత్తమ్ వీళ్ళని ఫైనల్ చేసి తన ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఇద్దరికి ఫార్మాలిటీస్ ఫినిష్ చేయి. సార్, బట్ మీరు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయలేదు కదా. డూ వాట్ ఐ సే. షీ ఈస్ ది టాలెంట్ అండ్ ఐ కెన్ సీ దట్ వి వాంట్ దట్ టాలెంట్ ఓన్లీ అంటూ అనేసరికి ఉత్తమ్ వెనకే షైరీ కూడా వచ్చేస్తుంది. మిస్ షైరీ, యు ఆర్ టూ లక్కీ. మా బాస్ మంచి మూడ్లో ఉన్నాడు. నీ ఫ్రెండ్ కూడా వచ్చిన తర్వాత అగ్రిమెంట్ ఫైనలైజ్ చేద్దాం. నేను లక్కీ అని నాకెప్పుడో తెలుసు. నువ్వేం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. వస్తా అంటూ షైరీ పాప బయటకు వెళ్ళిపోయింది. వావ్, ఈ గుడ్ న్యూస్ వెంటనే తనకు చెప్పాలి అంటూ కాల్ చేసి అవతలి వాళ్లకు లిఫ్ట్ చేయకపోయేసరికి తర్వాత చేద్దాంలే అంటూ వెళ్ళిపోయింది షైరీ. అర్పిత మేడం, టెన్షన్ అవ్వకండి, ఇప్పుడేం కాలేదుగా. అయినా అర్జున్ సార్ స్పోర్టివ్ గాని తీసుకున్నారు కదా. తన్ను చేసిన దానికి నేను సారీ చెప్తున్నా. వాడలా చేయకుండా చూసుకుంటాను. భూమి నేను ఊరికి చెప్పాను, అయినా తన్ను ఏం చేశాడు? ఇన్ఫాక్ట్ దీనికి రీజన్ చేతూనే. తననే మనకు. ఈరోజు తన వల్లే మామ్ డాడ్ చాలా నవ్వుకున్నారు. అదే నాకు భయం మేడం. తన్ను చెప్పింది వినడు. వాడికి నచ్చింది చేస్తానంటాడు. దానివల్ల మంచి చెడు రెండు జరుగుతాయి కదా. ఇప్పుడు చిన్నపిల్లాడు ఇప్పుడే వదిలేస్తే పెద్దయితే మారడం కష్టం. నచ్చింది చేయడం తప్పులేదు, కానీ చేసేది తప్పని తెలిసి నచ్చిందని చేయడం తప్పే కాదు. తప్పే కదా. తన్ను అలాంటి పని ఎప్పుడూ చేయకూడదు. సారీ, నేనేదో అనేశాను మేడం అంటూ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అర్పిత దగ్గర నుంచి బయటకు వచ్చింది భూమి. భూమికి మనసంతా బాధగా అయ్యేసరికి ఏదో ఆలోచిస్తూ కిందికి వెళ్తుంది భూమి. ఆలోచనలు వెళ్తున్న భూమి తన ఎదురుగా ఉన్న శిరీష్ని చూసేసరికి కంట్రోల్ అయ్యి చిన్నగా నవ్వుతూ, శిరీష్ బాగున్నావా? ఇప్పుడైనా వచ్చింది అంటూ పలకరిస్తుంది. భూమి కోసం తనని చూడాలని కలవాలని అతని తాపత్రయం. కాని భూమి కళ్ళలో తనని చూసిన ఆనందం లేదు. ఏదో అన్నట్టు విష్ చేస్తుంది. శిరీష్ ఏదేమైనా భూమితో మాట్లాడాలనుకుంటూ, భూమి నేను నీతో మాట్లాడాలి అంటూ తన దగ్గరకు వస్తుంటే, మమ్మీ అంటూ పరిగెడుతూ వస్తున్న తన్వీర్ శిరీష్ని దాటుకుంటూ
భూమి కాళ్ళను చుట్టేశాడు. మామ్, యు నో వాట్, నేను బీచ్కి వెళ్ళాను. చేతు మా అమ్మ నన్ను తీసుకెళ్లాడు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. ఐ లైక్ దట్ వెరీ మచ్ అంటూ భూమిని వదలకుండా తనతో తను చేసింది మొత్తం చెప్తున్నాడు తన్ను. భూమితో మాట్లాడాలనేసి వస్తున్న సిరి భూమి తన కొడుకుని చూసి అలానే చూస్తుండిపోయాడు. తను ఇట్స్ గెటింగ్ లేట్, పద ఫ్రెష్ అవ్వాలి అంటూ శిరీష్ నుంచి తప్పించుకుంటూ అక్కడి నుంచి తన్నుని తీసుకుని వెళ్లిపోయింది భూమి. తన ప్రశ్నలకి సమాధానం కోసం భూమిని చూస్తున్నాడు శిరీష్. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.